గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారీగా తరలి వస్తున్న జనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండలోని బోనాల సందడిపై మా ప్రతినిధి స్వాతి స్పెషల్ రిపోర్ట్. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ అలాగే ఆడపడుచులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం అత్యంత వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. మన రెండవ బోనాల పండుగ జరుపుకుంటున్నాం ఎంతో ఘనంగా. మరి హైదరాబాద్ లో ఉన్న ఆడపడుచులందరూ కూడా గోల్కొండ మొత్తం కళకళలాడుతున్నారు. మరి ఎంతో చక్కగా ముస్తాబై ఆడపడుచులందరూ కూడా ఈ జగదాంబ గోల్కొండలో వెలిసిన జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి గోల్కొండ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం బోనం సమర్పించుకోవడానికి ఇక్కడ ఆడవాళ్లు సిద్ధంగా ఉన్నారు. అసలు బోనం అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, ఎక్కడి నుండి వచ్చారు మీరు? అసలు మేము అమ్మపేట నుండి వచ్చాం. ఇల్లమ్మ తల్లి అంటే అందరికి బాగా ఇష్టము. ఎప్పుడైనా సంవత్సరం ఆషాఢ మాసంలో చేస్తాము, ప్రతి సంవత్సరం వస్తాము. మంచిగా ఉంటది, అమ్మవారు మంచిగా ఇస్తాము, మంచిగా చూస్తుంది, మంచిగా చేస్తాం. మేము ఎప్పుడు వచ్చి ఎవరెవరు వస్తారు మీరంతా? మేము మా ఇంట్లో అందరం వస్తాం, అందరం వచ్చి చేస్తాం. ఏమేం చేస్తారు? అసలు బోనం అంటే ఏంది, అమ్మవారికి ఏం చేస్తారు? నైవేద్యం వండుతాము, ఎక్కిస్తాము, వడ బియ్యం పోస్తాము, కోడిని కోస్తాము, వీళ్ళైతే యాటను కోసుకుంటాము. ఎట్లా వీలుంటే అట్లా. మీకు ఏమని మంచి అనిపిస్తుందా? అమ్మవారిని బోనాల పండుగ జరుపుకున్నాక ఏమని కోరుకుంటారు? ఏం జరుగుతుంది మీకు? మంచిగా కోరుతున్నాయి అమ్మవారి, మాకు మంచిగానే అనిపిస్తుంది. అన్ని కోరికలు కోరుతున్నాయి అమ్మవారి, చేస్తాం. ఇప్పుడు దీన్ని కోసేస్తారు, అమ్మవారికి నైవేద్యంగా పెడతారా? అమ్మ మేము 4 years 5 years అయితే ఇక్కడికి రావట్టి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది ఇక్కడ రావడం వల్ల. ఇప్పుడు ఇది అలంకరణ చేశారు కదా మొత్తం వడి బియ్యము, బోనం అన్ని పరిమాణం అన్ని ఎక్కిస్తాము కొబ్బరికాయలతో సార్. మీ కుటుంబం అంతా వస్తారు? కుటుంబ సభ్యులు మొత్తం వస్తాము. ఏమని కోరుకుంటారు అమ్మవారిని? మా ఇంటిలో బదులు చాలా అందరు కలిసిమెలిసి ఉండేలాగా, ఏ గొడవలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటాం. మరి చూసారు కదా, అమ్మవారికి కుండలో చక్కగా అన్నం వండుకొని బెల్లము అలాగే పసుపు కుంకుమతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని, అలాగే వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, ఎలాంటి రోగాలు హైదరాబాద్ అంటే ప్రతి ఇంట మంచి జరగాలని, ఎక్కడా ఇలాంటి రోగాలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మరి ఇది గోల్కొండలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.